ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ఇప్పుడు కొన్ని బెస్ట్ కంపెనీస్ ఉంటాయి, అవేంటంటే రిటర్న్స్ అనేవి మనకి మంచిగా ఇస్తూ ఉంటాయి. సో అలాంటి వాటిల్లో కొన్ని బెస్ట్ కంపెనీస్ మా సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం ఈరోజు మీరు వారెన్ బఫెట్ అంత వెల్త్ మార్కెట్ లో సంపాదించడానికి కారణం బాగా సంపాదించే కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడం అండి. ఎండ్ ఆఫ్ ది ఎవరైనా ఎందుకు ఒక బిజినెస్ లో పార్ట్నర్ గా జాయిన్ అవుతారంటే, కంపెనీ కనుక గ్రో అయితే ఒకటి స్టాక్ ప్రైస్ అప్రిషియేషన్ అవుతుంది కాబట్టి ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు. రెండోది స్టాక్ ప్రైస్ పెరిగినా పెరగపోయినా ప్రాఫిట్లు పెరుగుతుంటాయి కాబట్టి లాభాలని మనం డివిడెండ్ రూపంలో షేర్ చేసుకోవచ్చు. అంటే ఎవరైనా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో అంటే, ఒకటి అప్రిషియేషన్ వస్తే అమ్ముకోవడానికి, లేదు అంటే ప్రాఫిట్ షేరింగ్ చేసుకోవడం కోసం. మీకు కన్సిస్టెన్సీగా ఇన్కమ్ కావాలంటే డివిడెండ్ ఇచ్చే కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అందుకని ఈ కంపెనీస్ మొత్తాన్ని మనం చూసుకున్నాం అనుకోండి, ఫీటర్ నుంచి టైప్ ఆఫ్ స్టాక్స్ మనం అనుకుంటే కనుక ఆయన స్టాక్స్ మొత్తాన్ని 6గా క్లాసిఫై చేస్తారనమాట. అండ్ గ్రోత్ స్టాక్స్, అండ్ ఫాస్ట్ గ్రోవర్స్, స్లో గ్రోవర్స్, అండ్ కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తున్న కంపెనీస్, అండ్ టర్న్ అరౌండ్స్, అండ్ ఎసెట్ ప్లే, ఇలా ఆయన రకరకాలుగా స్టాక్స్ ని క్లాసిఫై చేశాడు. అండ్ వారెన్ బఫెట్ అయితే కన్సిస్టెన్సీగా ప్రాఫిటబిలిటీ అండ్ రెవెన్యూ పెరిగే కంపెనీలో మాత్రం ఇన్వెస్ట్ చేసుకోమన్నారు అనమాట. సో ఒక్కొక్కళ్ళు ఒక అప్రోచ్ ఫాలో అవుతారు. ఇప్పుడు ఇండియా మొత్తం మీద మనం చూసుకుంటే కనుక టాప్ 500లో 121 కంపెనీస్ కన్సిస్టెన్సీగా సేల్స్ పెరుగుతూ వస్తుంది లాస్ట్ 4 years నుంచి. ఆ లిస్ట్ నేను షేర్ చేస్తాను. అలాగే ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ పెరుగుతూ పోతున్న కంపెనీ లిస్ట్ ఒకటి 82 కంపెనీస్ లాస్ట్ 4 years నుంచి ఎవ్రీ ఇయర్ ప్రాఫిటబిలిటీ పెరుగుతూ పోతున్న కంపెనీ లిస్ట్ మీకు షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇది స్టాక్ స్కాన్స్ అని చెప్పేసి వాళ్ళ సాఫ్ట్వేర్లో నుంచి డౌన్లోడ్ చేసింది అనమాట ఇది. సో ఈ డేటా ప్రకారం మనకి కన్సిస్టెన్సీగా అండ్ ప్రాఫిట్ లాస్ట్ 4 years నుంచి పెరుగుతున్న కంపెనీ లిస్ట్ కావాలంటే మీకు ఒకటి 361 కంపెనీ అండి. ఇది వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ అనమాట. అండ్ లాస్ట్ 4 yearsతో పోల్చుకుంటే ప్రాఫిట్ ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్ అయింది అనమాట ఈ కంపెనీ, 361. అండ్ నెక్స్ట్ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, ఇది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అండి. అండ్ 4 years బ్యాక్ వాళ్ళ ప్రాఫిట్ అయితే 340 crore ఉండేది, ఇప్పుడైతే 750 crore ఉంది ఈ కంపెనీ. అలాగే ఆర్తి ఫార్మా ల్యాబ్స్, అదాని గ్రీన్ ఎనర్జీ, ఆదిత్య విజన్, అండ్ అవిత్ ఎనర్జీ ట్రాన్సిషన్ లిమిటెడ్, అండ్ ఆఫ్లీ, అండ్ ఆనందరాటి, అనంతరాజు, అండ్ ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, అండ్ మెడికేర్ సర్వీసెస్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మొత్తం టోటల్లీ ఈ లిస్ట్లో ఆల్మోస్ట్ 82 కంపెనీస్ ఉన్నాయండి. ఎవ్రీ ఇయర్ కన్సిస్టెన్సీగా ప్రాఫిట్ పెరుగుతా పోతున్న కంపెనీస్ లాస్ట్ 4 years నుంచి. అలాగే ఆల్మోస్ట్ 121 కంపెనీస్ ఉన్నాయండి. రెవెన్యూ గ్రోత్ కన్సిస్టెన్సీగా లాస్ట్ 4 years నుంచి పెరుగుతున్న కంపెనీస్ అనమాట. ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా న్యాచురల్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మంత్ వెల్త్ క్రియేట్ అవుతుంది. అయితే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో అంటే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో స్పెక్యులేషన్ ఉంటుందండి. అందుకని చార్ట్ ప్యాటర్న్స్ ఏదైనా బ్రేక్అవుట్ అయితే మనం తీసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ది డే స్టాక్ మార్కెట్ లో ఏ స్టాక్స్ సరే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో అది పెరుగుతుంది అంటే ఒకటే రీజన్, అది రెవెన్యూ గ్రోత్ ఉండి ప్రాఫిట్ గ్రోత్ ఉంటేనే, ఏమి లేకుండా స్పెక్యులేటివ్ మెథడ్స్ లో ఉండవన్నమాట. అందుకని దీస్ ఆర్ ద గుడ్ కంపెనీస్ అండ్ అండ్ మోర్ దెన్ 1000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్ అనమాట లిస్ట్. అండ్ దీంట్లో మనం ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది స్టాక్స్ స్కాన్స్ అని ఒక సాఫ్ట్వేర్ నుంచి డౌన్లోడ్ చేసిందండి. కాబట్టి పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఎవరికైనా దొరుకుతాయి అనమాట. ఇది నా ఓన్ రికమెండేషన్ ఏం కాదు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి, జస్ట్ మీకు ఐడియా అనమాట. ఇన్వెస్ట్మెంట్ లేదా ట్రేడింగ్ చేసుకోవాలంటే ద బెస్ట్ కంపెనీ. ఎండ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ మీన్స్ నథింగ్ బట్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్ లోనే మీరు ఇన్వెస్ట్ చేయడం ద్వారా బెస్ట్ ఉంటుంది. సార్, ఏదైనా లాంగ్ రన్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది బెస్ట్. మీరు ప్రతి వీడియోలో ఒకటే చెప్పారు, లాంగ్ రన్ లో చేస్తే మనకి రిటర్న్స్ అనేవి బాగుంటాయి. ఇట్స్ సింపుల్ అండ్ కామన్ సెన్స్ అండి. ఇప్పుడు ఏదైనా కంపెనీ ఉందనుకోండి, సపోజ్ ఐటీసీ కావచ్చు, అది బిగినప్పుడు చిన్న కంపెనీ, ఇప్పుడు పెద్ద కంపెనీ. మైక్రోసాఫ్ట్ ఒకప్పుడు చిన్నది, ఇప్పుడు పెద్ద కంపెనీ. నిఫ్టీ ఇప్పుడు 24 ఉంది, 5 years తర్వాత ఏమవుతుంది, ఈజీగా 30 to 40,000 వెళ్ళిపోద్ది. వాటిని ప్రిడిక్ట్ చేయడానికి కామన్ సెన్స్ చాలు, ఎంతో ఎక్స్ట్రా ఆర్డినరీ నాలెడ్జ్ ఏం అవసరం లేదండి. ఇట్స్ కామన్ సెన్స్ అంతే. అందుకని ఏ కంపెనీస్ అనే ప్రాఫిట్ పెరుగుతుంది, సేల్స్ పెరుగుతుందని సహజంగా పెద్దగా అవుతుంది కదా, అదే కదా అందరికి కావాల్సింది. అందుకని రెవెన్యూ పెరగటం అండ్ ప్రాఫిట్ పెరగటం ద్వారా మనం మనీ మేక్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ సార్లు ఏ స్టాక్స్ సరే 1 year హైలు ఎందుకు ఉంటాయి అంటే, ఖచ్చితంగా అది ప్రాఫిటబిలిటీ పెరిగితేనే ఉంటాయి అనమాట. అందుకని ఏదైనా సరే మంచి టెక్నికల్ గా అంటే స్టాక్ షుడ్ బి 1 year హై దగ్గర ఉండాలి, అండ్ మంచి ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ ఉండాలి. అలాంటి వాటిని ట్రేడర్స్ ని అట్రాక్ట్ చేస్తుంది, అండ్ ఇన్వెస్టర్స్ ని
అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఏదైనా కంపెనీ కనుక ఎర్నింగ్ సర్ప్రైజ్ చేసింది అనుకోండి, అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఒకసారి హ్యూజ్ వాల్యూమ్తో కొంట బిగిన్ చేస్తారనమాట ఆ స్టాక్స్ ని. సో ఒకసారి మళ్ళీ సజెస్ట్ చేసే కంపెనీస్ నేమ్స్. అంటే ఆల్మోస్ట్ ఇది రెవెన్యూ పెరుగుతున్న కంపెనీస్ ఏమో ఆల్మోస్ట్ 121 కంపెనీ ఉందండి. నేను లిస్ట్ షేర్ చేస్తాను, మీరు డిస్ప్లే చేయండి. అండ్ ప్రాఫిట్ కన్సిస్టెన్సీగా పెరుగుతున్న కంపెనీస్ ఆల్మోస్ట్ 82 ఉన్నాయి. ఓకే. అండ్ డెఫినెట్ గా దీస్ ఆర్ ద గోల్డెన్ యూసెస్ అండి. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మనీ మేక్ చేసుకోవచ్చు, అండ్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఈవెన్ ట్రేడింగ్ కూడా తీసుకోవచ్చు. ట్రేడింగ్ ఎప్పుడు ఏంటంటే చార్ట్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయితే తీసుకోండి. ఫండమెంటలీ సౌండ్ అంత మాత్రం అది వర్కౌట్ అవ్వాలి రూల్ ఏం లేదు. ఎగ్జాంపుల్ మనం రిలయన్స్ చూసుకున్న లాస్ట్ 4 years నుంచి ఏం లేదు, బట్ లాస్ట్ 1 month లోనే ఆల్మోస్ట్ 15% మూవ్ అయింది. అలాగే హెచ్డిఎఫ్సి లాస్ట్ 4 years ఏం రాలేదు, బట్ లాస్ట్ 1 month లోనే అంటే 50% మూవ్ అయింది అనమాట. అందుకని షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో స్పెక్యులేషనే ఉంటుంది ఎంత ఫండమెంటలీ సౌండ్ కంపెనీ అయినా సరే. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఫండమెంటలీ డస్ మ్యాటర్, రిమైనింగ్ అన్ని సైడ్ వే అనమాట. అందుకని టెక్నికల్స్ కూడా లాంగ్ టర్మ్ పనికి రావు, బట్ షార్ట్ టర్మ్ లో పనికి వస్తాయి ఖచ్చితంగా. అందుకని ట్రేడింగ్ కి ఇవే వాడుకోండి, ఇన్వెస్ట్మెంట్ కూడా ఇవే తీసుకుని బాగుంటుంది లాంగ్ టర్మ్. ఏదైనా సరే డొమైన్ రీసెర్చ్ కనుక చేసుకుంటే, మీరు పర్టికులర్ డొమైన్ నాలెడ్జ్ కనుకుంటే కనుక మీకు ఇన్ అండ్ అవుట్స్ ఆ ఇండస్ట్రీ గురించి తెలుస్తుంది కాబట్టి మీకు ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. జస్ట్ నేమ్స్ తెలుసుకున్నంత మాత్రం అందరు కన్విన్స్ అవ్వరు, ఎందుకంటే ఏదైనా ఇలాంటి వారు ఏదైనా ఎఫెక్ట్ జరిగింది అనుకోండి, దాని మనం 10% పడుతుంది మార్కెట్స్ అన్ని, అప్పుడు ఈ స్టాక్స్ కూడా పడతాయి ఎంత ఫండమెంటల్ సౌండ్ అయినా సరే. బట్ స్టిల్ ఇవి ఈజీగా రికవర్ అవుతాయి, ఎందుకంటే ఫండమెంటల్ సౌండ్. అందుకని ఈపీఎస్ గ్రోత్ అన్నిటికన్నా అల్టిమేట్ అనమాట. సో వారన్ బఫెట్ ఎందుకు అంత మనీ మేక్ చేశారంటే ఎర్నింగ్ గ్రోత్ ఉన్న కంపెనీలను చూస్ చేసుకున్నారు కాబట్టి. అంతే తప్ప లాస్ట్ మేకింగ్ వాళ్ళు చూస్ చేసుకోరు, స్పెక్యులేషన్ చేయరు అనమాట. అఫ్ కోర్స్ టర్న్ అరౌండ్ కంపెనీస్ ఇంకా ప్రాఫిట్ లో రావు, స్లోగా లాసులు తగ్గుతూ ఉంటాయి. కొంతమంది వాటిని ఇష్టపడుతుంటారు, అంటే కొంతమంది ఏమో ఫాస్ట్ గా గ్రో అయ్యి, అంటే ఎవ్రీ క్వార్టర్లీ 10 to 15% గ్రో అవ్వాలి, ఇయర్లీ 50% గ్రోత్ అవ్వాలి, వాటిని ఇష్టపడుతుంటారు. అంటే ఇంకొంతమంది ఏమో స్టెల్వార్డ్స్, అంటే ఓన్లీ మెగా కంపెనీస్ ని ఇష్టపడుతుంటారు. అమెరికన్ మార్కెట్ కి స్మాల్ క్యాప్స్ వర్కౌట్ అవ్వదు, అక్కడ ఓన్లీ మెగా క్యాప్స్ వర్క్ చేస్తుంది. ఇండియాలో మెగా క్యాప్స్ చాలా స్లోగా పోతాయి, ఇక్కడైతే మెగా క్యాప్స్ బాగా వర్కౌట్ అవుతుంది. అందుకని ఒక్కొక్క కంట్రీలో వాళ్ళ పబ్లిక్ ఉన్న ఒపీనియన్, అక్కడ ఉన్న కండిషన్స్, స్పెక్యులేషన్ యాక్టివిటీస్, వాళ్ళకున్న నాలెడ్జ్, రిస్క్ ప్రొఫైల్, వీటి బేస్ గా తీసుకొని మనకి రిటర్న్ జనరేట్ అవుతా ఉంటాయి అనమాట. అండ్ బట్ ఇవైతే మాత్రం ఈపీఎస్ పెరిగే కంపెనీ లిస్ట్ అండి. ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ. నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మేము చేసామండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ. ఎవరైనా సరే ఒక స్ట్రక్చరల్ వేలో కనుక ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే, అండ్ ఎవరైనా కొంచెం మనీ ఉండి అండ్ ప్రొఫెషనల్ వేలో మీరు దాన్ని మేనేజ్ చేసుకుందాం అనుకుంటే కనుక, మనం ఎవ్రీ మంత్ కూడా అండ్ ఆన్లైన్ లో అండ్ ఆఫ్లైన్ లో కూడా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఆన్లైన్ వెబినార్స్ లేదా క్లాస్ రూమ్ ట్రైనింగ్ లో కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మంత్ నెక్స్ట్ కమింగ్ సండే అండ్ అమీర్పేటలో ఆర్సీపీ టెక్నాలజీలో కూడా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ మీద క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో మీకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ పార్టిసిపెంట్స్ అనుకుంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పైన కాల్ చేసి మీరు సీట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.